అందరికీ నమస్కారం. నేను పెద్దాపురం దగ్గర మన శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయానికి వచ్చాను. దీన్ని తొలి తిరుపతి అని కూడా అంటారంట. 9,000 ఇయర్స్, దాదాపు 9,000 సంవత్సరాల పురాతన ఆలయం ఇది. తిరుపతి కంటే ముందు నుంచి ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఇది. సో స్వయంభూ, నేను ఎంటర్ అవ్వగానే ఇలాంటి వెంకటేశ్వర స్వామిని ఫస్ట్ టైం చూశాను. ఈ సో హ్యాండ్సమ్, చాలా అందంగా ఉన్నారు అండ్ నవ్వుతూ. అసలు గర్భగుడిలోకి వెళ్తే ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది. చాలా చాలా అరుదైన ఎక్స్పీరియన్స్ ఇది నాకు. సో చాలామందికి ఈ అదృష్టం ఎందుకు ఇంకా రాలేదంటే మీకు ఇంకా తెలియదు కాబట్టి. సో తప్పకుండా ఈ ఆలయం గురించి తెలుసుకొని whenever you come to కాకినాడ కానివ్వండి, రాజమండ్రి దగ్గర, పెద్దాపురం, పిఠాపురం దగ్గర అన్ని గుళ్ళు ఉన్నాయి. ఈ గుడి గురించి కూడా తెలుసుకొని ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. డెఫినెట్లీ కమ్. ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ సీ కొంచెం లైక్ 1000 సంవత్సరాల క్రితం గుళ్ళు ఎలా ఉండేది, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉండేది అనేది ఇంకా వీళ్ళు ప్రిజర్వ్ చేయడానికి చూస్తున్నారు. సో బిఫోర్ దే డెవలప్ ఇట్ ఫర్దర్, డూ కమ్ అండ్ విజిట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను పెద్దాపురం దగ్గర మన శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయానికి వచ్చాను. దీన్ని తొలి తిరుపతి అని కూడా అంటారంట. 9,000 ఇయర్స్, దాదాపు 9,000 సంవత్సరాల పురాతన ఆలయం ఇది. తిరుపతి కంటే ముందు నుంచి ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఇది. సో స్వయంభూ, నేను ఎంటర్ అవ్వగానే ఇలాంటి వెంకటేశ్వర స్వామిని ఫస్ట్ టైం చూశాను. ఈ సో హ్యాండ్సమ్, చాలా అందంగా ఉన్నారు అండ్ నవ్వుతూ. అసలు గర్భగుడిలోకి వెళ్తే ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది. చాలా చాలా అరుదైన ఎక్స్పీరియన్స్ ఇది నాకు. సో చాలామందికి ఈ అదృష్టం ఎందుకు ఇంకా రాలేదంటే మీకు ఇంకా తెలియదు కాబట్టి. సో తప్పకుండా ఈ ఆలయం గురించి తెలుసుకొని whenever you come to కాకినాడ కానివ్వండి, రాజమండ్రి దగ్గర, పెద్దాపురం, పిఠాపురం దగ్గర అన్ని గుళ్ళు ఉన్నాయి. ఈ గుడి గురించి కూడా తెలుసుకొని ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. డెఫినెట్లీ కమ్. ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ సీ కొంచెం లైక్ 1000 సంవత్సరాల క్రితం